అండి, నేను మీ రాఘవరావుని. ఒరే పేరుని, నువ్వు మానవత్వం లేని మృగం అని ఇంకొకసారి రుజువు చేసుకున్నావు. ఎందుకంటే ఎంతసేపు రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర పడి ఉంటాను, వాళ్ళకి విశ్వాసంగా కుక్కనన్నావు కదా. నీది అదే ఆ బాపతి ఉండి నువ్వు ఇలా తయారైపోయావు. ఏమాత్రం ఒక మంచితనం మానవత్వం లేని మృగంలాగా మాట్లాడుతున్నావు. అసలుకి పవన్ కళ్యాణ్ గారు కోసం ఒక 17 సంవత్సరాల వ్యక్తి పెరుగుదల లేకుండా చూడడానికి వయసులో 4 సంవత్సరాల బాబులాగా అనిపిస్తున్న ఒక బాబు, అతనికి ఎప్పుడు ఏం జరుగుతున్న పరిస్థితిలో ఉండి అతను కోరిక తీర్చడానికి, ఆ చిన్న బాబు నిరంజన్ అనే బాబు కోరిక తీర్చడానికి ఆయన వెళ్తుంటే, వాడు అంటే చిన్న బాబు అంటే ఒక పేషెంట్ పట్టుకుని, ఒక 15 సంవత్సరాల బాబు పేషెంట్గా ఒక 4 సంవత్సరాల బాబులాగా కనిపిస్తున్న వ్యక్తి కోరిక తీర్చడానికి వెళ్తే ఆ పేషెంట్ని ఆ యొక్క చిన్న పిల్లవాడిని పట్టుకుని నువ్వు వాడు అంటావా? వాడు వీడా? అసలు ఏమిరా అసలు నీకు? ఏంటి ఆ నాలిక తాటి మట్టరాది? పశువా? ఇంత దారుణమా? ఆయన ఎవరి కోసం వెళ్తున్నాడు? ఆయన ఒక మానవత్వంతో వెళ్తున్నాడు. మీకు ఎలాగ మానవత్వాలు లేవు. సొంత చెల్లెల్ని పట్టుకుని నాన్న మాట్లాడుతుంటే దులుపు తిరుగుతున్నారు గాడిదల్లాగా. ఆఖరి రోజులో ఒక అభిమాని కోరిక తెచ్చడం మానవత్వం అని నమ్మి పవన్ కళ్యాణ్ ధర్మంగా వెళ్తుంటే అదేంటో దగులుబాజేదవా? మీకు ఎలాగా లేదు మానవత్వం. ఉన్నాయనకు ముందు మెచ్చుకోవాల్సింది పోయి ఇదా దౌర్భాగ్యం వల్లరా. ఇలాగే 2014లో శ్రీజ అనే ఒక పాప ఖమ్మంలో క్యాన్సర్ రోగంతో బాధపడుతుంది. ఆ పవన్ కళ్యాణ్ చూడాలంటే ఆ యొక్క కొంతమంది ఈ పిల్లల కోరిక తీర్చే సంస్థ ఉంది. ఆ సంస్థ ద్వారా పవన్ కళ్యాణ్ చేస్తా పవన్ కళ్యాణ్ గారు ఆ పాపను చూడడానికి, శ్రీజను చూడడానికి ఖమ్మం వచ్చారు. ఖమ్మం ఆ పాపను కలిశారు. ఆ పాప తల నివిరారు. ఆ చక్కగా ఆశీర్వదించారు. అమ్మకి ఏం పర్లేదు, కోలుకుంటామని చెప్పారు. ఆ డాక్టర్లతో మాట్లాడాడు. అప్పటి నుంచి ఆ పాప పర్యవేక్షణ చాలా వరకు పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. ఆ పాప చక్కగా బతికింది. తర్వాత కొంతకాలం తర్వాత ఆయన ఆ పాప అమ్మ నాన్నగారు ఇద్దరు ఇంటికి పిలిపించుకొని వాళ్ళతో కలిసి భోంచేసి వారికి బట్టలు పెట్టి పంపించాడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఆ పవన్ కళ్యాణ్ చూసిన తర్వాత ఆ భద్రకాళ అమ్మవారితో పూజ చేసిన ఆ శక్తి రూపాన్ని ఇచ్చారు. ఆ బాబు కోలుకొని మళ్ళా రావాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. మరి మీరేంట్రా దౌర్భాగ్యులారా? అంత మనసున్న మహారాజు పవన్ కళ్యాణ్. ఆయన మనసు నేను అందుకే ఎప్పుడు చెప్తా కారణ జన్ముడని. ఆయన ఒక శక్తి లాంటి, ఆయన దగ్గర ఒక పవర్ ఉంది. ఆ పవర్తో ఆ పాప శ్రీజ మామూలు మనిషి అయింది. ఈ బాబు నిరంజన్ కూడా మామూలు మనిషి కావాలని మీ అందరూ కోరుకుంటుంటే అంత నీచంగా మాట్లాడతావు దౌర్భాగ్య. అంత దౌర్భాగ్యం మీరు. ఎంతసేపు ఆ జగన్మోహన్ రెడ్డి సంఖ నాకుతూ, ఆ కుక్కలాగా పాదాలు నాకుతూ ఆ బుద్ధి కుక్క బుద్ధి చూపించుకున్నావు తప్పితే ఒక మనిషిలాగా అసలు చూపించుకోవట్లేదు. అసలు ఎంత ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నావు అసలు నువ్వు. అలాగా మాట్లాడేది ఒక పేషెంట్ అట్లాగా మాట్లాడేది దౌర్భాగ్యరా. ఒక్కటి తెలుసు, మీరు ఎంత నీచులో అర్థమవుతుంది. అందుకే నువ్వు పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నావు. నీ బాధ ఏంట్రా? ఓహో, జగన్ ఇటువంటి పనులు చేయట్లేదు, జగన్ ఎవరినో చూడటానికి రాడు, పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఆదరణ పెరుగుతుంది, పవన్ కళ్యాణ్ ప్రజలు మంచివాడని అనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి అనుకోవట్లేదు అని బాధ నీకు. పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి దగ్గర అవుతున్నాడు. వేలాది మంది పవన్ కళ్యాణ్ జనం వస్తున్నారు. ఆయన వస్తున్నారు తెలిస్తేనే జనం వచ్చి తండ్రులుగా పిల్లలు పెద్దలు ప్రతి వయసు వారు వచ్చి ఆయనకి హాయ్ చెప్తున్నారు, సేకరణ్యం చూస్తున్నారు, వీడియోలు తీసుకున్నారు, సెల్ఫీలు తీసుకున్నారు. మా జగన్కి ఇట్లా జనం తీసుకురావాలంటే ఎప్పుడు ఎక్కడికి వచ్చినా 25 లక్షలు ఖర్చు పెట్టి జనాలు తోలుకురావాల్సి వస్తుంది అని ఏడుస్తున్నావా? ఆ బాధ ఏంటది నీకు ఏంటంటే ఆ బాధ, అదే బాధ. మేము ఒక పవన్ కళ్యాణ్ ఎక్కడ పడినా జనం ఫ్రీగా వస్తారు, ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఆయన వస్తున్నా ఒక వార్త వస్తే జనం వస్తారు. మా బాధ అది. డబ్బులు 10 లక్షలు ఖర్చు పెడితే కానీ జనం తీసుకురాలేరు. అదే నీ బాధ. ఏ కర్మరా మీది. అది మాత్రం వాస్తవం, మీ కర్మ అది. జగన్మోహన్ లాంటి నాయకుని నమ్మి మీరు చేస్తున్న పాప పనులకు నిదర్శనం మీది. అది నిజంగా మీ కర్మే.
అందుకే ఆ వ్యక్తిని పట్టుకుని ఇంకా ఏలాడుతున్నారు. నువ్వు కొల్లు రవీంద్ర కలిసి ఓ జన సైనికుడు ఇల్లు కూల్చేసిన సంగతి మాకు తెలియదు అనుకున్నారా? నువ్వు కొల్లు రవీంద్ర కలిసి జాయింట్గా తెలివిగా మాట్లాడేసి ఒక అన్నదమ్ముల గొడవని మీరు కల్పించుకొని ఆ బందరకు మున్సిపల్ కమిషన్ చేత ఇల్లు కూల్పించారే. మా బాలశౌరి ఆ కమిషన్ పట్టుకుని ఎలా అడిగాడు బాలశౌరి గారు? కమిషన్ నెత్తురు చుక్కలేదు. ఏమయ్యా కమిషనరు, అసలు నీకు నీకు ప్రైవేట్ పార్టీలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదే వాళ్ళిద్దరు అన్నదమ్ముల గొడవ. అసలు నీకేం అవసరం? నువ్వు ఎందుకు వెళ్ళావు? నువ్వు ఎవరు ప్రోత్సహించారు? మాట్లాడు అంటే అసలు నోరు మెదుపుతూ ఉంటే అసలుకి అమ్మో అప్పుడు కరెక్ట్గా చెప్పండి, మీరు డిసైడ్ చేయండి. మాకు అర్థమైపోయింది. ఈ కొల్లు రవీంద్రతో కలిసి ఈ పేరు నానిగాడు కూల్పిచ్చేసి వీళ్ళ కొడుకులు డ్రామాలు, పేరు నాని పేరు గిట్టు డ్రామాలు ఆడుతున్నారు. జన సైనికులు ఇల్లు కూల్చేశారు, జన సైనికులు ఇల్లు కూల్చేశారు, పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు, పవన్ కళ్యాణ్ ఏం పిక్కుతున్నాడు, పవన్ కళ్యాణ్ జన సైనికుడు పట్టించుకోడా అని పవన్ కళ్యాణ్ మీద చేసిందాం ఈ యాదవ్లో పవన్ కళ్యాణ్ మీద. అందుకే బాలశౌరి గారు చక్కగా శుభ్రం కడిగేసి పబ్లిక్గా మొత్తం చీల్చి చెండాడేసి ఆ 30 లక్షలు పెట్టి నేను కడతాను జనసేనకి ఇల్లు అన్నాడు. ఇంకా ఎందుకు మాట్లాడతావు ఆ విషయం? వల్ల నిన్ను మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతావు అసలు నువ్వు? ఎందుకు మాట్లాడావు అసలు నువ్వు? మాట్లాడ అవసరం లేదు కదా. మా బాలశౌరి గారు మొత్తం మీ పరువు తీసేశాడు పబ్లిక్గా. బాలశౌరి మా పరువు తీసేశాడని గ్రహించి పేరుని నాని పిచ్చి పట్టి ఇలా మాట్లాడుతున్నాడని మన ప్రజలు గుసగుసలాడుతున్నారు, బందర్లని చెప్తున్నారు. కనుక పేర్ని నాని నువ్వు ఇంత దౌర్భాగ్యమని చెప్తున్నారు, కానీ ఇంత నీచమని ప్రజలైతే చాలా బాధపడుతున్నారు. నేను దుర్మార్గుడు మట్టి కొట్టుకుపోతాడని బందర్ ప్రజలు మాట్లాడుకున్నారు. నీలా నీచులు ఆ జగన్మోహన్ రెడ్డి పంచ నుండి ఆ జగన్మోహన్ రెడ్డి ఇంకా పాడు చేస్తున్నారని తెలుగు ప్రజలు భావిస్తున్నారు. జై జనసేన, జై హింద్.